హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐఎమ్ బ్యాక్ విత్ ఎ న్యూ రెసిపీ. అరటికాయ పచ్చిరొయ్యల కర్రీ. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని ప్రాన్స్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా ఉప్పు అందులో వేసుకొని వేగించుకోవాలి. చిటికెడు పసుపు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 2 నుంచి 3 పచ్చిమిర్చి వేసుకొని ముందుగా చాప్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత 2 లేదంటే రుచికి సరిపడా కారం వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకొని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.